పాత బ్రిడ్జ్ కొరోజన్ అయిపోయింది, ట్రాఫిక్ని హ్యాండిల్ చేయలేకపోతుంది, ఇన్సఫిషియెంట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్, గూడ్స్ కానీ మనుషులు కానీ చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ముఖ్యంగా పాత బ్రిడ్జ్ హార్ష్ మెరైన్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో దానికి తట్టుకోలేకపోతుంది అనమాట, బాగా ఎఫెక్ట్ అయిపోయింది. దాంతో ఈ ట్రాఫిక్ మొత్తాన్ని హ్యాండిల్ చేయడానికి ముఖ్యంగా ఈ బ్రిడ్జ్ మీద చాలా తక్కువ టైంలో అంటే 5 నిమిషాల్లోనే రామేశ్వరం నుంచి మెయిన్ ల్యాండ్ ఇండియాకి, అంతేకాకుండా ఈ కొత్త పంబన్ బ్రిడ్జ్ నిర్మించడానికైన ఖర్చు 550 కోట్లు. దీనిలో మొత్తం 99 స్పాన్స్ ఉన్నాయి. దాదాపు ఈ బ్రిడ్జ్ 17 మీటర్స్ హైట్కి లెగుస్తుంది. ఇదే వర్టికల్ బ్రిడ్జ్ అనమాట. ఇదే ఈ బ్రిడ్జ్ లో ఉన్న కొత్త కాన్సెప్ట్ అనమాట. యాక్చువల్లీ పాత బ్రిడ్జ్ లో ఒకటే ట్రాక్ ఉందంట, కానీ కొత్త బ్రిడ్జ్ మీద 2 రైల్వే ట్రాక్స్ ఉన్నాయంట. ఈ కొత్త పంబన్ బ్రిడ్జ్ ని స్టెయిన్లెస్ స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ మెటీరియల్తో కట్టారంట. చాలా కాలం, దాదాపు 100 సంవత్సరాలు ఈ బ్రిడ్జ్ అలానే ఉండటానికి. అదేవిధంగా దీని మీద పెయింటింగ్ కూడా ఎటువంటి కరోజన్కి లోన్ అవ్వకుండా పెయింటింగ్ కూడా చాలా కాస్ట్లీ పెయింటింగ్ వేశారంట. హై గ్రేడ్ ప్రొటెక్టివ్ పెయింట్ అంట. ముఖ్యంగా స్పెషల్ పాలీసిలోజేన్, అసలు ఎటువంటి కొరిజన్కి లోన్ అవ్వకుండా హార్ష్ మెరైన్ ఎన్విరాన్మెంట్, ఎంత ఉప్పు నీటిని తట్టుకోవడానికి ప్రత్యేకమైన పెయింట్ వేశారంట. అదే స్పెషల్ పాలీసిలోజేన్ అనే పెయింట్. అదేవిధంగా మొత్తం ఈ బ్రిడ్జ్ డిజైనింగ్ కానీ టెక్నాలజీ కానీ ఇదంతా గ్లోబల్గా ఐకానిక్ బ్రిడ్జ్ అని చెప్పొచ్చు. ఇది చాలా స్టాండర్డ్ బ్రిడ్జ్ అని చెప్పొచ్చు. యుఎస్ఏలో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్తో మరియు లండన్లో టవర్ బ్రిడ్జ్తో దీన్ని పోల్చొచ్చు. ఈ బ్రిడ్జ్ మొత్తం కన్స్ట్రక్ట్ చేసింది ఆర్వీఎన్ఎల్ వాళ్ళు, రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళు అనమాట. ఆర్వీఎన్ఎల్ అనేది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద ఒక నవరత్న.